गजोला बतेरी बकड़ाए अब बाहर करो ना హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మేము పాడేరు నుండి డెల్లపల్లికి అయితే బయలుదేరుతున్నామండి. ముందున కారు కనిపిస్తుంది కదా, మా అన్నగారు కారు అయితే చూడండి. మేము ఈ విధంగా అయితే మేము 2 కార్లు పట్టుకొని మేము బయలుదేరుతున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇరువైపులా గ్రీనరీ, మధ్యలో రోడ్డు, అలాగే మేము వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుందండి జర్నీ అయితే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తిరగడానికి సరదాగా తిరగడానికి వెళ్తున్నాము. చిన్న ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ఒక గుడి ఉంటుందండి. ఆ గుడి నుండి అయితే మనము లెఫ్ట్ సైడ్ అయితే మనం ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్, 1 ఇయర్ బ్యాక్ అయితే ఈ రోడ్డు అయితే చాలా చిన్నది ఉండింది. ఇప్పుడైతే ఇది పర్లేదు, పెద్ద రోడ్ అయితే చేసేది. చాలా చాలా బాగుంది చూడండి.
పెద్ద రోడ్ అయితే ఆల్మోస్ట్ ఇక కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఆ కొండలు, ఆ పచ్చని గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడైతే చిన్నది బిట్ అయితే ఉండిపోయిందండి. ఇక్కడైతే చిన్నది రోడ్ ఇంకా అవ్వలేదు. ఇది కూడా అయిపోతుంది, త్వరలోనే పూర్తవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఎత్తైన ప్రదేశంలో వచ్చామండి. కనిపిస్తుందా? అదేనండి డల్లపల్లి అనే ఊరు. ఇక్కడ నుండి అయితే మనం కొద్దిగా ముందుకెళ్ళి మనమైతే ఇక్కడ నుండి ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి అయితే మనము రైట్ తీసుకొని అలా కొద్దిగా ముందుకు వెళ్ళాలి. చిన్నదండి, చిన్న బిట్టు బాగాలేదు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా కాస్త బాగుంటుంది, పర్లేదు. ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి వచ్చాము, డల్లపల్లి స్పాట్లో అయితే వచ్చాము. చూడండి, అక్కడ చాలా మంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత అయితే మేము డల్లపల్లికి అయితే రావడం జరిగింది. అక్కడ వచ్చాము, అయితే గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. గాలి అయితే చాలా విపరీతంగా వేస్తుంది. చూడండి, నిల్చోలేని పరిస్థితి. ఫ్రెండ్స్ మేము మొత్తానికి డల్లపల్లి అయితే వచ్చాము. అది కనిపిస్తుంది కదా, అదేనండి డల్లపల్లి ఊరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మా వాల్తేరు వీరయ్య బావ గారు అలాగే మా రాజారావు అన్న గారు అయితే ఈ వ్యూని అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి.
ఈరోజు మరి వారి కుటుంబ సమేతంగా డెల్లపల్లి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మా బావ, మా అక్క, మా బావ వాళ్ళ పిల్లలు. హాయ్ చేయండి. మా కోడలు, ఫ్రెండ్స్ మేమైతే మధ్యాహ్నము ఆకలి వేస్తుంది అనేసి అయితే ముందే పాడేరు నుండి అయితే బిర్యానీ అయితే మేము తీసుకెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ వచ్చేసరికి అయితే టైం అయితే మధ్యాహ్నము 2 గంటలు అయితే అయింది. ఆకలేసింది అనేసి డ్రింక్ బాటిల్స్ అలాగే సామాన్లు పట్టుకుని మేమైతే వెళ్తున్నాము. మా అన్నగారు అయితే వాటర్ టిన్ అయితే మోసారు. చూడండి ఇక్కడైతే మేము కార్లో వదిలేసి ముందుకైతే వెళ్తున్నాము. మా వాల్తేరు వీరయ్య బావ గారు అలాగే కనిపిస్తున్నారా ఇక్కడ మా పెద్ద అన్నగారు అలాగే మా పిల్లలతో కలిసి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి మా వదిన గారు అయితే 2 చేతుల్లో 2 పార్సల్ పట్టుకొని వస్తుంది. అలాగే వెనకాల వస్తున్నారు మా పెద్ద అన్నగారు. మొత్తానికి మేమైతే చాలా ఎత్తులో వచ్చామండి. చూడండి ఇక్కడ నుండి కిందకి చూస్తే అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఈ రోజైతే గాలి చాలా ఎక్కువగా ఉందండి. ఆ గాలికి మా పిల్లలైతే నిల్చోలేకపోతున్నారండి. చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బావగారు అయితే భోజనాలు చేయడానికి సిద్ధపరుస్తున్నారు. పిల్లలు కూర్చోబెట్టండి అక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే మేము అందరము ఒకే దగ్గర కూర్చొని భోజనం అయితే చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నారు కదా ఈయన మా పెద్ద అన్నగారు అలాగే మా పెద్ద వదిన గారు. ఏమండి ఇది 2 ప్లేట్లా? ఇది నాది పొట్లం 3 గంటలు.
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మా టీం అందరైతే కాసేపు దిమ్స్ ఆడదాం అనేసి ఆడుతున్నారు. చాలా ఎంజాయ్ చేసాం మేము అందరము. చూడండి ఎలా అయితే దిమ్స్ వేస్తున్నారు. మళ్ళీ రోజైతే రాలేము, వచ్చినప్పుడే అనేసి ఈ విధంగా అయితే దింస నాట్యంతో మన వాళ్ళైతే చాలా ఆనందంతో ఉన్నారు. చూడండి ఆఖరికి మా అన్నగారు కూడా అక్కడ జాయిన్ అయిపోయారండి. చూడండి చాలా బాగా దింస వేస్తున్నారు కదా. ఇలాగైతే మేమందరం మా ఫ్యామిలీ అంతా కలిసి దింస నాట్యం వేస్తూ కొంత బాగా డాన్స్ చేస్తున్నారు. మా అన్నగారు అయితే ఎప్పుడు డాన్స్ అయితే అసలు చేయరు, కానీ అందరితో పాటు సంతోషముతో డాన్స్ చేయడం జరిగింది. మేము అలాగే ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడైతే ఒక అమ్మగారు అయితే రావడం జరిగింది. చూడండి అమ్మగారు అయితే సప్పిపుట్టు గ్రామం అండి. गड़काती आमो तो गड़काते बिनीला आमो माए इड़ी पड़ो पाकता जोला बातेरी बसनाए जोला बातेरी बसनाए वायरी रने ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మేము మా యొక్క టూర్ను ముగించుకొని వస్తున్న సమయంలో కొన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీస్తో కలిసి ఈ విధంగా అయితే చివరిలో మేము కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసామండి. ఇది మేమైతే మొట్టమొదటిసారిగా డలపల్లి అనే వ్యూ పాయింట్లో మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాక మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి మా ఫ్యామిలీస్తో కలిసి. అలాగే మేము మా టూర్ని ముగించుకుని మేమైతే చివరికి మేము బయలుదేరిపోయామండి. నల్లపల్లి ఊరు వస్తుందండి.
ఫ్రెండ్స్ చూడండి, ఆ ముందునైతే కనిపిస్తుంది కదా, అదైతే మంచి వ్యూ అండి. మేము అక్కడ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే సమయం కూడా మాకు సరిపోలేదు కనుక. మీరు ఎవరైనా డల్లపల్లిలో ఈ మధ్య రావాలనుకుంటే ఆ వ్యూని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అండి. ఆ లొకేషన్, ఆ కల్చర్ అయితే చాలా చాలా బాగుంది. బాయ్ గొర్రెలు. ఫ్రెండ్స్, మా టూర్ని మేము ముగించుకుని డల్లపల్లి అనే గ్రామం నుండి మేమైతే డైరెక్ట్గా షార్ట్ కట్ దారి నుండి రావడం జరిగింది. సప్పిపుట్టు దాటిన తర్వాత అల్లివార్ అనే గ్రామం నుండి అలాగా కొద్దిగా డౌన్ దిగిన తర్వాత డైరెక్ట్గా చెక్ పోస్ట్ దగ్గర వచ్చేవచ్చండి. పాడేరు చెక్ పోస్ట్ దగ్గర రోడ్ అయితే అంత బాగానే ఉంటుంది, కొన్ని దగ్గర మాత్రం బాగుండదు రోడ్డు. అక్కడ కనిపిస్తుందా చెక్ పోస్ట్, అలాగే పాడేరు చూడండి. అలా కిందకి దిగిపోవచ్చు అండి, డైరెక్ట్గా వంతడపల్లి అనే గ్రామంలో దిగిపోవచ్చు. రోడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా డల్లపల్లిని విజిట్ చేయాలనుకుంటే ఈ రోడ్లు కూడా వెళ్ళవచ్చు. ఈ రోడ్ నుండి వెళితే చాలా దగ్గరండి. చూడండి, ఇది పాడేరు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో చూశారు కదా, మా వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.